ముందుగా క్యారెట్ని తీసుకొని నీట్గా పీల్ చేసి ముక్కలుగా అంటే స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మెత్తగా గ్రైండ్ అవ్వదు కాబట్టి కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేస్తున్నాను. దానివల్ల మనకి మెత్తగా అవుతుంది. ఆ మెత్తగా అయిన ఆ పేస్ట్ని అంతా తీసుకొని ఒక స్ట్రైనర్తో ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. వడకట్టుకున్నప్పుడు ఏంటంటే ఉండలు లేకుండా ఉంటుంది సోప్ మనకి. సో అలా నీట్గా వడకట్టుకొని దాంట్లో కొంచెం ఆల్మండ్ ఆయిల్, అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్, గ్లిజరిన్ అవన్నీ యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసి పక్కకు పెట్టుకొని సో గోట్ మిల్క్ సోప్ పేస్ట్ తీసుకొని ఒక దాంట్లో మొత్తం కరిగించుకోవాలి. వేడి నీళ్ళల్లో పెట్టుకొని కరిగించిన మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి నీట్గా నేను చూపిస్తున్నట్టు కలుపుకొని అందులో వేసేసుకుంటే ఒక 4 అవర్స్కి సోప్స్ తయారైపోతాయి. సో నేను చూపిస్తున్నట్టుగా ఆ సోప్స్ కూడా నీట్గా మనకు నురగొస్తుంది. డైలీ మనం ఎలా సోప్ యూస్ చేస్తామో అలానే ఉంటుంది.